బిడ్డ రాత్రి నుండి ఏంది అన్వేసుకొని వస్తా. అవసరం లేదమ్మా, అన్వేష్ నాతో మాట్లాడేంత వరకు తినదని చెప్పినా కదా. మళ్ళీ అన్వేష్ అంటే ఏంది బిడ్డ, ఊళ్ళే పరుగు పోతా, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. అట్లా కాదమ్మా, నాకు ఇష్టమైన అన్వేష్ వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను ఎట్లా అనుకుంటానమ్మా నువ్వు? ఇప్పుడు ఉన్నట్టే రేపు ఉంటుందా బిడ్డ, నువ్వేం ఆలోచించక ఇంట్లోకి వచ్చి అన్నం తింటురా. అమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకొని బతకడం అంటే ఇట్లా కడుపు మార్చుకొని చావడం బెటర్. నేను తినను పో. ఇన్ని రోజులు నేను కష్టపడుతుంది ఇట్లా రావడానికే నానే. అమ్మా, అన్వేష్ది మనది వేరే కులం అని చెప్పే కదా నీ ప్రాబ్లం. నేను తినమంటున్నావు కదా. మా వడ్లు ఏ కులపోడు పండించిండో నీకు తెలుసా? నువ్వు కట్టుకున్న చీర ఏ కులపోడు చేసిండో నీకు తెలుసా? మనం ఉండే ఇల్లు ఉన్నది ఏ కులపోడు కట్టించిండమ్మా. ఇవన్నీ దాంట్లో నువ్వు కులం గురించి చూడని దానివి అన్వేష్ దగ్గర రాగానే ఎందుకు చూస్తున్నావు? అవన్నీ వేరు బిడ్డ, పెళ్లి వేరు. పెళ్లి అనే వరకు కులం గురించి ఆలోచిస్తారు. సరే అమ్మా, ఇప్పుడు నీ బాధ ఏది? నేను తినాలి అంతే కదా. మన కులపోడు వండించిన బియ్యంతో అన్నం వండుకోరాపో తింటా. అట్లనే మనం వేసుకున్న బట్టలు, మనం వాడే సామాన్లన్నీ మన కులపోడు చేసినవి తీసుకోరా, అప్పుడే నీ మాట వింటా. నాన్న, వచ్చే వీక్లో బాబాయ్ రిజల్ట్స్ వస్తాయండి. అవునా బిడ్డ? ఆ దేవుని వేళ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో అందరం సంతోషంగా ఉండవచ్చు. అవునే నాన్న, ఒకసారి అయ్యగారిని అడిగి మంచిలో ఎప్పుడైనా అడిగి తెలుసుకో. బాగా రిజల్ట్ వచ్చినాక పోయి మాట్లాడదాం ఇక. సరే బిడ్డ, నీకు సాయంత్రం పోయి అయ్యగారిని కలిసి వస్తారా? సరే నాన్న, ఆ దేవుని దయ వల్ల నాది బాగా మ్యారేజ్ జరిగిందంటే చాలు. ఇంకా నువ్వు ఏం టెన్షన్ పడకు బిడ్డ, అల్లుడు నా మాట అస్సలే కాదన్నాడు. మీ ఇద్దరు పెళ్లి నీ దగ్గర ఉండి చేయించే బాధ్యత నాది. అన్వేషిగన వల్ల కాదు, మా అమ్మ ఫుల్ టార్చర్ చేస్తాను. గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం పావనం. ఉండు సంధ్య, నువ్వు ఏమనంటే పెళ్లి పెళ్లి అని చెప్పేసి అంటావు. అసలు నాకే ఇక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకు అన్వేష్, నీకేం ప్రాబ్లం? నా మరదలు అంకిత లేదా సంధ్య, అది నన్ను మళ్ళీ చేసుకుంటా అని చెప్పేసి అంటుంది. మా మామ, మా అమ్మ అందరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. నాకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా కాదని వేసి మీ మరదలకు చెప్పకపోయినా నువ్వు మనం ఇద్దరం లవ్ చేసుకుంటాం పెళ్లి చేసుకుంటామని చెప్పి చెప్దాం అనుకున్నా కానీ మొన్నటి రకం నా మరదలు సంతకాన్ని విషయాన్ని బాధపడుకుంటున్నదా. ఇప్పుడు మళ్ళీ నేను లవ్ చేస్తానని చెప్పేసి అంటే అది మళ్ళీ బాధపడుతుందని చెప్పేసి నాకే చెప్పబుద్ధి కాలేదు. మీ మరదలు బాధపడితే బాధపడని, నేను ఎంత బాధపట్టిందో నువ్వు మర్చిపోయినావా? ఒకసారి నువ్వే ఆలోచించు. ఇన్ని రోజులేమో నా మరదలు అని చెప్పేసి దాని వెనక తిరిగినా, ఇప్పుడు అది కాదని చెప్పేసి అనుకుంటే నేను లవ్ చేస్తానా, మనం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారే? నువ్వు ఎందుకు చెప్పలేదో నాకు అర్థమైంది అన్వేష్. ఇన్ని రోజులేమో మీ మరదలేమో నేను వద్దనుకున్నది, ఇప్పుడు కావాలనుకుంటుంది కదా. నాకన్నా ఆమెనే ఎక్కువైంది కదా ఇప్పుడు నీకు. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతానవే? నీకంటే ఎక్కువ నాకు మరదలే అయినప్పుడు అది నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు దానికి ఓకే అయిపోతున్నాను. ఓకే చెప్పడం పక్కన పెట్టు, నువ్వు నో అని ఫస్ట్ ఎందుకు చెప్పలేదు? అంటే నీకోసం నేను తిండి తిప్పలని మానేసి మా అమ్మతో గొడవడతా అంటే నువ్వేమో నన్ను చేసుకోవాలో ఆమెను చేసుకోవాలో ఆలోచిస్తానవా? అందుకనే నీకు ముందు చెప్పుకుంటా వచ్చిన నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నీతో చెప్తే నువ్వు ఇట్లా అర్థం చేసుకుంటా అని చెప్పేసి మీ అమ్మకి చెప్పకని చెప్పేసి అన్న. ఇప్పుడు నువ్వు మీ అమ్మకి చెప్పి ఇవన్నీ ప్రాబ్లమ్ తీసుకొని వచ్చినావు. సరే వేస్ట్, నువ్వు మీ మరదల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు, నా సావు నేను చేస్తా. హలో తమ్ముడా. అక్క, అచ్చవారం అల్లుడు రిజల్ట్ అట్ట కదా, మరి అయ్యగారి దగ్గర నేను మాట్లాడరా నానే? ఇక నాదేమున్నది తమ్ముడా, నేను చెప్పినా కదా అల్లునికి ఎరకనని. ఇప్పుడు అల్లుని ఎట్లా రిజల్ట్ అయితే అక్క మంచిగా చూసుకొని మీ ఇంటికి వచ్చి అల్లుని ఖాయం చేసుకుంటే దీపావళికి పెళ్లి అయితే అయిపోతుంది కదా. సరే తమ్ముడా. సరే అక్క. భగవంతా ఏం చేస్తావో. సంధ్య ఇట్లా మాట్లాడుతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏంది నీతో మాట్లాడడానికి ఏం లేదు, నా సావు నేను చేస్తా. మాట్లాడుతుంటే అట్లా వెళ్ళిపోతే ఎట్లా చెప్పు? ఏదైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం. ఏంది చెప్పు, మాట్లాడు. అట్లా కదా నీకు చెప్తే అర్థమవుతలే అనే. నా మరదలు నేను చేసుకుంటా అంటలేను, దానికి మన విషయం ఎట్లా చెప్పాలని చెప్పేసి ఆలోచించాలంటానా. ఇగో ఇదంతా కాదు, ఈ ఆటలన్నా ఆపే. నిజంగా నేనంటే ఇష్టం ఉంటే మీ మధ్యలో ఫోన్ చేసి మనం లవ్ చేసుకుంటున్నామని చెప్పు. ఇప్పుడు ఉన్న ఈ మనుషులతో దాంతో నేను మాట్లాడలేనే. ఇక రాత్రికి 3-4 బీర్లు ఎత్తా వేసి నా మరదలు ఫోన్ చేసి మొత్తం రికార్డ్ చేస్తా, అప్పుడు దానికి మన విషయం చెప్పేత్తి. హలో, నువ్వు తాగినప్పుడు ఎట్లుండవో నాకు తెలుసు, ఓకేనా? నిజంగా నేనంటే ఇష్టం ఉంటే మీ మధ్యలో ఫోన్ చేయ, లేకపోతే నేను నొయ్యో గుయ్యో చూసుకుంటా. సరేనే ఇక. హలో బావా. హలో అంకిత, నీతో ఒక విషయం చెప్పాలి, మాట్లాడచ్చా ఇప్పుడు? మాట్లాడు బావా, చెప్పు ఏంటో. నిజం చెప్తున్నా అంకిత, నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం ఉండే. కాకపోతే నువ్వు అట్లా నన్ను అవాయిడ్ చేసుకో, నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అనేసరికి నువ్వు మళ్ళీ సంతకాంతో తిరిగేసరికి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే. సో అట్లాంటి టైంలోనే నాకు సంధ్య కొంచెం దగ్గర అయింది. సంధ్య అంటే మీ జూనియరే కదా, మీరిద్దరు ఫ్రెండ్సే కదా? అప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉండే అంకిత. కాకపోతే సంధ్యకు నేనంటే కాలేజ్ డేస్ నుంచి చాలా ఇష్టమాట. సో నాకు ఇక ప్రపోజ్ చేసింది, అందుకే నేను లవ్ యాక్సెప్ట్ చేసిన. మేమిద్దరమే పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుంటాను. బావా అదే అంకితగా నేను సంధ్య లవ్ చేసుకున్న విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. సో అందుకే ఇక మీ ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలా అని చెప్పేసి నేను కూడా ఆలోచించిన. అదే బావా, నేను చేసుకుంది నాకే వచ్చింది. నువ్వు సంధ్య మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండండి, నేను ఉంటాను ఇక. భుజవా నాన్న. భుజవా, నీ అక్కతో మాట్లాడిన అయ్యగారి దగ్గర పోయినా మనకు మంచి రోజు చూసి రాసిచ్చిండు.
ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయి మన అక్కతో ఇట్లా మాట్లాడి ఖాయం చేసుకొని వద్దాం. ఇక వద్దులే నాన్న, మనం బావాల ఇంటికి వెళ్ళడం. ఏంది నేను మంచి మంచి చెప్తాను గట్టి ఎదికేస్తాను బిడ్డ, ఏమైందే? నాన్న, నేను చేసుకుంది నాకే వచ్చింది. బావ నా వెంట పడ్డప్పుడేమో నేను వద్దని చెప్పిన. ఇప్పుడు బావను వాళ్ళ ఫ్రెండ్స్ అందే లవ్ చేసుకుంటారటనే, వాళ్ళే పెళ్లి చేసుకుంటారట. బిడ్డవా నాలుగు అసంటోడు కాదురా, నేను కాదని బయట ఎట్లా చేసుకుంటారా? ఎవరు చెప్పింది నీకు? అసలు నమ్మకం మాటలు? బావనే చెప్పిండు నాన్న. అయినా ఇందులో బావ తప్పేం లేదులే, నాదే తప్పు. బావని ఇబ్బంది పెట్టినా కదా, నాకు ఇట్లనే కావాలి. సరే బిడ్డ, నువ్వు అసలు ఏం బాధపడకు. అల్లు నా మాట వింటాడు, నేను అల్లు దగ్గర పోయి మాట్లాడతా కదా. వద్దు నాన్న, నువ్వు బావతో ఏం మాట్లాడకు. వాళ్ళు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటున్నారు, నా వల్ల వాళ్ళు మెడగొట్టాలా? ఏమొద్దులే. సరే బిడ్డ, నువ్వు ఏడోకు, లోపడి పో, నేను బావతో ఫోన్లో మాట్లాడతా. నాన్న, నా రాత ఎలా ఇట్లా రాసిండు కదా భగవంతుడు, బావనన్నా హ్యాపీగా ఉండని. అబ్బా, మా మామ కాల్ చేస్తాను కదా. హలో మామ. హలో అల్లుడు, నా బిడ్డ ఏదో చెప్తాంది. ఇప్పుడు నా బిడ్డ కదా వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటావా? ఆ మామయ్య, నీకు ఎప్పటిలో చెప్తాం అనుకుంటాను. ఇక నువ్వే కదా బయట సంబంధాలు చూసుకొని చెప్పేసి అన్నావు. సో ఇక ఆ టైంలో సంధ్య కూడా నేనంటే చాలా ఇష్టమాట. సో అట్లా ఇక మేము ఇద్దరం లవ్ ఓకే చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అవునా అల్లుడు, ఎట్లా మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఆ మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. అయితే నేనే ఒకరోజు చూసుకొని ఇంటికి వచ్చి నిన్ను అమ్మని ఇట్లా తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం అనుకున్నాం. కానీ ఈ లోపే అంకిత మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటాను. సర్లే అల్లుడు, ఏం చేద్దాం, నా బిడ్డ చేసుకునేది నా బిడ్డకే వచ్చింది. సర్లే అల్లుడు, ఇక నువ్వు నాకు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఎట్లా సింధు, నా బిడ్డకు ఎంత చెప్పినా ఇంటలేదు. ఇట్లా తినకుండా ఎన్ని రోజులు ఉంటుందట? ఇంకెన్ని రోజులే సంధ్య, తిండి మీద ఎందుకు కోపం? అమ్మ చెప్పినట్టు విను. లేదే సింధు, నేను ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. దేవుడు వచ్చి చెప్పి నేను అస్సలు వినను. చూడే ఆ ముఖమంతా ఎట్లా ఇసుకపోయిందో, నోట్ల నుంచి మాటనే వస్తలే. ఎందుకు ఇట్లా చేస్తానవే? ఏమో తీవే, ఇట్లే ఇంకో 4 రోజులు ఉంటే పోతా. బిడ్డ నానలేనని చెప్పి గౌరంగా చస్తే గిదేనా నువ్వు చేసేది? అంటే చనిపోతా అంటావు, నాకెవరు ఉన్నారే నువ్వు తప్ప? నేను తప్ప ఇంకెవరు లేరని అంటున్నావు కదా అమ్మా. నా సంతోషమే కదా నీ సంతోషం. నన్ను అన్వేషణ ఎందుకు విడగొడతాను? నీకు మన ఫాలోళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసు కదా బిడ్డ. వాళ్ళు మన గురించి ఎన్ని రకాలుగా అనుకుంటారు. ఆంటీ, ఈ రోజులలో ఎంతమంది లవ్ చేసి పెళ్లి చేసుకుంటలేరు? అయినా ఇది లవ్ చేసింది గాలికి తిరిగేటోన్నా, మంచిగా చదువుకున్న అన్వేషణే కదా. ఇంకా 2 రోజులు అయితే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అప్పుడు అన్వేష్కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అట్లాంటి మంచి వాళ్ళు మీకు దొరుకుతాడా? అమ్మా, కులం గురించి పక్కన పెట్టమ్మా. మిగతా విషయాలు అన్నింటిలో అన్వేష్ మంచోడే కదమ్మా. ఎందుకు ఇట్లా చేస్తాను? ఇప్పుడు నువ్వే మంచోడు అని చెప్పి ఒప్పుకుంటానావు కదా అమ్మా, మరి ఎందుకు దూరం చేస్తాను ఇద్దరిని మమ్మల్ని? ఆంటీ, ఈ రోజులలో ఎంతమందిని చూస్తారని చెప్పండి, ఎవరిని నమ్మేటట్టు లేదు. నమ్మి పెళ్లిళ్ళు చేస్తేనే విడిపోతారు. ఇష్టం లేని పెళ్లి దానికి చేసి దాన్ని ఎందుకు బాధ పెడతారు చెప్పండి? సరే బిడ్డ, నిన్నెందుకు బాధ పెట్టాలి? నీ పెళ్లికి ఒప్పుకుంటాను, అన్నం తినిపో. నిజమా అమ్మ? థ్యాంక్సే. ఏమైంది బిడ్డ గట్లా కూర్చున్నావు? అమ్మ, అంకితతో మాట్లాడిందే నాదేను సంధ్య ప్రేమ విషయంగా దానికి చెప్పేసిందే. సంధ్యనే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన. మంచి పని చేసినావు బిడ్డ. మరి ఏమన్నది మరదలు? ఏమనలేదే. సరే బావా అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. అయ్యో బిడ్డ, నా కోడలు ఎంత బాధపడుతుందో ఏం కథ. దాని అదే చేసుకున్నది. అవునే అమ్మ, మళ్ళా మామ కూడా ఫోన్ చేసిండే అమ్మ. పాపం వాళ్ళు ఎంత బాధపడతలేనే ఇద్దరు. అవును బిడ్డ, రేపు పోయి మామను మరదలను కలిసిరా ఇంటికి పోయి. హాయ్ బావా. హాయ్ అంకిత. మామయ్య లేడా ఇంట్లో? లేడు బావా, నాన్న పొలం కాడికి పోయిండు. సరేగాని అంకిత, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏడవకు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా, నేను ఎంత మిస్ అవుతున్నాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అయిపోయేది బావా. ఇప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంకిత? అయిపోయింది కదా, దాన్ని వదిలే. నేను కూడా ఏం కావాలని చెప్పి చేయలేదు. ఇక ఆ సిచ్యువేషన్లో అట్లా నీ సంధ్యకు ఓకే చెప్పాల్సి వస్తుంది. నీదేం తప్పులేదు బావా, నాదే తప్పు. నేనే నిజమైన ప్రేమను గుర్తించకుండా సంతుగాని ప్రేమను నమ్మి మోసపోయినా. ఆ సంతకాని గురించి ఇప్పుడు ఎందుకులే అంకిత, నాకు నీ గురించే భయం అవుతుంది. నువ్వు ఎట్లుంటావో ఏందో. ఏం కాదు బావా, నేను ధైర్యంగానే ఉంటా. కానీ నా వల్లనే కదా ఇదంతా జరిగింది. ఏం కాదులే అంకిత, ఇప్పుడు నేను మామ అత్త అందరం కలిసి నీకు మంచి సంబంధం తీసుకొచ్చి చేస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. అయినా నేనంటే ఎప్పుడు నీకు హేటే కదా. అట్లా హేట్ చేసినందుకే ఇప్పుడు బాధపడుతున్నా బావా. అయినా నా టెన్షన్ ఏం తీసుకోకు, నేను బాగానే ఉంటా. నువ్వు సంధ్యని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండు. ఒక్క నిమిషం అంకిత. హలో సంధ్య. హలో అన్వేష్, ఒక గుడ్ న్యూస్. మా అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన పెళ్లికి. ఏం మాట్లాడతానవే? ఏం చేసినవే? మీ అమ్మ ఎట్లా ఒప్పుకున్నది? అట్లే 2 రోజులు తినకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరు ఒప్పుకోరు చెప్పు, అందుకనే ఒప్పుకున్నది. మీ అమ్మ నువ్వు తక్కువదానే కాదే. మీ అమ్మ దగ్గరనే గిన్ని ప్లాన్లు చేసినామంటే రేపు పెళ్ళైనాక నా దగ్గర ఎన్ని ప్లాన్ చేస్తావో. ఫస్ట్ మన పెళ్లి కావాలంటే మీ అమ్మని మామని తీసుకొచ్చి మా అమ్మతో మాట్లాడించి పిల్లగాన్ని అనిపించుకో. సరేనే, నేను ఇక్కడ నా మరదల్ని కలిసి ఇక్కడ కూడా మొత్తం అంతా చెప్పేసిన. ఇక్కడ కూడా లైన్ క్లియర్ అయిపోయింది.
ఇక మంచి రోజు చూసుకొని మీ అందరం కలిసి మీ ఇంటికి వచ్చేస్తాం. అబ్బా అన్వేష్, ఇన్ని రోజులకి దేవుడు మనల్ని కరుణించిండు. రేపే మన రిజల్ట్స్. ఆ దేవుని దయ వల్ల నీకో నాకు జాబ్ వస్తే సెట్టిగా. ఊరిని ఇదొకటి కదనే, మన ముచ్చట్లలో పడి అసలు నీ రిజల్ట్ సంగతే మర్చిపోయినా. రేపు మన షెడ్ కాడికి రా, అక్కడ ఉండి మనం రిజల్ట్ చూసుకుందాం ఇద్దరం కలిసి. సరే అన్వేష్. అబ్బా అన్వేష్, రిజల్ట్స్ వచ్చినాయి కదా, తొందరగా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు. ఓపెన్ అయితేనేది సర్వర్ డౌన్ వస్తుంది. మన లెక్కనే కొన్ని లక్షల మంది ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. లక్షలు పెట్టి ఐఫోన్ కొన్నావు కదా, ఎందుకు ఓపెన్ కాదు? ఓపెన్ అయితే ట్రై చేయి. ఐఫోన్ అయినా ఏ ఫోన్ అయినా అదేనే. ఆగు, దేవుడు దేవుడు దేవుడు, మా ఇద్దరులో ఎవరికైనా ఒకరికి కన్ఫర్మ్గా జాబ్ రావాలి దేవుడు. ఆ వెబ్సైట్ ఓపెన్ అయితే ఫస్ట్ నీది ఓపెన్ చేయాలి, నాది ఓపెన్ చేయాలి. వామో, ఫస్ట్ నాది అసలుకే వద్దాను వేస్ట్, నీది ఓపెన్ చేయి. నాది అవసరం లేదు, ఫస్ట్ నీదే ఓపెన్ చేస్తాను. ఎవరిదైతే ఏంది, ఫస్ట్ అయితే ఓపెన్ చేయి. ఒక 10 మార్కులు దొరికినావు కదా. పోతే పోయింది కానీ నీకు ఫస్ట్ జాబ్ రావాలి, నీది ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తా కానీ ఓపెన్ చేయాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది. ఏం కాదని వేస్ట్, ఇటు మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, ఇటు మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, జాబ్ వచ్చినా రాకుండా ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మతో సంధ్య క్వాలిఫై అయింది, జాబ్ వచ్చింది. రావు, కంగ్రాట్స్ అన్వేష్. ఈ విషయం వెంటనే నా మరదలకు చెప్తా. కాదు, జాబ్ వచ్చింది అంటే ఎవరైనా అమ్మకి చెప్తారు, నువ్వేంది మీ మదర్కి చెప్తాను? మా అమ్మకు డైరెక్ట్ పోయి సర్ప్రైజ్ ఇద్దాం ఇద్దరం కలిసి. ఫస్ట్ అయితే నా మరదలకు చెప్పని. సరే సరే, కానీ ఇక. హలో బావా. అంకిత, తనకు జాబ్ వచ్చింది. సూపర్ బావా, చివరికి నువ్వు అనుకున్న సాధించినావు కదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకిత. ఫస్ట్ ఇక నీకే కాల్ చేసి చెప్తున్నా. ఓకే బావా. ఇది నా కథ. నా లైఫ్లో నేను తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల మా బావని దూరం చేసుకున్నా. అలాగే ప్రతి ఒక్క అమ్మాయి కూడా తెలియక వాళ్ళ జీవితంలో రాంగ్ డెసిషన్స్ తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఒకరిని నమ్మి వాని చేతిలో మోసపోయి చనిపోదామని కూడా అనుకున్నాను. ప్రేమించిన వాళ్ళు దక్కలేదని ప్రాణాలు తీసుకునే ముందు మీకు ప్రాణాలు పోసిన మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మన జీవితాలు నాశనం అయిపోతాయని ఓ మగో కథ సిరీస్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది.